యాదగిరిగుట్ట స్టార్ట్ అవుతుంది. గోయింగ్ టు యాదగిరిగుట్ట వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళి కాబట్టి పెట్టండి. హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్రా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో చెప్పబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే మేము యాదగిరిగుట్ట వెళ్ళామన్నమాట. అంటే ఇంతకుముందు ఒక 2 times వెళ్ళాం, కానీ ఇది 3rd time అన్నమాట. అంటే డెవలప్ అయిన తర్వాత యాదగిరిగుట్ట చాలా డెవలప్ అయింది కదా ఇప్పుడు. వెళ్ళే ముందు మమ్మీ దేవునికి మొక్కుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇంట్లో దీపం వెలిగించుకొని ఇంట్లో మొక్కే వెళ్తామన్నమాట. ఇంట్లో దేవునికి దీపం వెలిగించే వెళ్తామన్నమాట. ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము యాదగిరిగుట్ట విత్ ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు ఇప్పుడే హాలిడేస్ కాబట్టి పిల్లలకి మళ్ళీ వీలు కాదు, స్కూల్ ఉంటుంది కదా. ఈ హాలిడేస్లోనే ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇది ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అవ్వాలనుకున్నాము కదని కొద్దిగా లేట్ అయింది. 6 అయింది, ఇంటి దగ్గరే 6 అయింది అన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి 8 అలా అయిందన్నమాట. అంటే 5కి అలా స్టార్ట్ అయితే 7 వరకు అక్కడ ఉంటాము, దర్శనం అనేది బాగా జరుగుతుంది అని అనుకున్నాం. కానీ మేము 1 hour లేట్ అయిపోయింది, అయినా కూడా దర్శనం బాగా జరిగింది. 8 వరకు అక్కడ రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుండి ఒక 2 hours అయినా ఉంటుంది యాదగిరిగుట్ట. 2 hours మేము రీచ్ అయిపోయాము. 8 o'clock వరకు రీచ్ అయిపోయాము అన్నమాట. మార్నింగ్ వెళ్తేనే మంచిగా దర్శనం జరుగుతుంది కదా. ఆ రోజు మళ్ళీ పౌర్ణమి అన్నమాట, మంచి రోజు. భక్తులు కూడా చాలామంది వచ్చారు, బట్ మేము స్పెషల్ దర్శనంలో వెళ్ళాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము. కొద్దిగా లగేజ్ అంతా వెనకాల పెట్టేసి మమ్మీ బ్యాక్ సైడ్ కూర్చుందన్నమాట. అక్క వాళ్ళ చిన్న పాపకి కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కారు తను ముందు కూర్చుంటుంది అన్నమాట. తనతోటే ప్రాబ్లం. ఇక్కడికైనా వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచిస్తామన్నమాట. తనకి కార్ జర్నీ అనేది పడదు, బట్ ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇలాంటి వామిటింగ్స్ ఎలాంటివి వేసుకోకుండా హ్యాపీగా వెళ్ళేసి వచ్చామన్నమాట. చైత్ర చాలా బాగా కోఆపరేట్ చేసింది మాకు. చాలా బాగా దర్శనం జరిగింది, జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగిందన్నమాట. ఇక ఇదైతే తెలిసిన వాళ్ళ కార్ అన్నమాట. అంటే బావ అందరం ఫ్యామిలీ ఉన్నాం కదా, అందరికీ సరిపోయేలా 6 seater కారు బుక్ చేసుకొని వెళ్ళాము. ఇదైతే మాకు తెలిసిన వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళ కార్ అన్నమాట. రవి అన్న అని మాకు చాలా క్లోజ్. ఊర్లో అయితే చాలా ఫ్రెండ్లీగా, చిన్నప్పుడు అయితే వాళ్ళు మొత్తం మా ఇంట్లోనే ఉండేవాళ్ళు ఊర్లో. వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఈ కారు కూడా అతనిదే. తనకి ట్రావెల్స్ కూడా ఉంది కాబట్టి అతన్ని మాట్లాడి తీసుకొని వెళ్ళామన్నమాట. 6 seater కార్ కాబట్టి మేము ఫ్రీగా కూర్చొని చాలా అంటే జర్నీ అనేది చాలా బాగా జరిగింది. దగ్గరే 2 hours, బట్ 2 hours అయినా కూడా అడ్జస్ట్ అయ్యి కూర్చోని కంటే ఇలా ఫ్రీగా కూర్చొని వెళ్ళడం బాగుంటుంది కదా. ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము.
హ్యాపీ ఉండకపోతుండే. ఇక్కడికి వెళ్ళుడు ఇష్టం నక్షత్రకి, టెంపుల్స్ అంటే ఇష్టం. నాకు 2 టెంపుల్స్ ఇష్టం, 3 టెంపుల్స్ ఇష్టం, శివుడు, గణేష్, హనుమాన్. అవునా? ఇక్కడైతే మధ్యలో ఆగామన్నమాట. తను ఆ కార్ వచ్చేసి సిఎన్జి కారు, సిఎన్జి కొట్టిస్తా అంటే ఆగామన్నమాట. అలా కొద్దిగా వాక్ చేసాము. అలాగే కూర్చొని ఉంటే కొద్దిగా కార్లో అలాగే కూర్చుంటే అక్క వాళ్ళ పాపకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని చెప్పాను కదా, అలా కొద్దిగా తింపుదామనేసి బయట తిరిగామన్నమాట. అక్కడైతే సిఎన్జి కొట్టిస్తున్నారు. మేమైతే ఇలా అక్కడ ఒక 5 మినిట్స్ ఆగామన్నమాట. ఆగి స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. యాదగిరి గుట్ట అయితే వచ్చాము. ఇక్కడ ఇప్పుడే దిగామన్నమాట. వాటర్ బాటిల్స్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాటర్ బాటిల్స్ ఇంటి నుండే తీసుకొని వచ్చాము. ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇది పార్కింగ్ అనేది చాలా దూరంలో పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా దూరం అంటే పైకి గుట్ట పైకి అయితే అలో చేయరు కదా, అక్కడ కార్ పార్కింగ్స్ అన్నీ చేసుకునే ప్లేస్లో కార్ పార్కింగ్ చేసేసి అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మేము స్పెషల్ దర్శనం టికెట్స్ అనేవి తీసుకున్నాము. ఇంకా బ్రేక్ దర్శనం అనేది కూడా ఉంటుందంట. బ్రేక్ దర్శనం అయితే 300 ఈచ్ పర్సన్. అది బ్రేక్ టైంలో 9 o'clock నుండి స్టార్ట్ అవుతుందంట. దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ మేమైతే స్పెషల్ దర్శనంకి 150 రూపీస్ తోటి ఈచ్ పర్సన్ 150 రూపీస్ అన్నమాట. 150 రూపీస్ది టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఇలా భక్తులు కూడా ఎక్కువనే ఉన్నారు. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే శారీస్ అన్నీ ఒకే టైప్లో కట్టుకొని వెళ్ళారన్నమాట. అది నాకు అర్థం అవ్వలేదు. ఇక్కడ ఫ్రీగా ఒకటి ఇలా బండి పెట్టారు. అంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడానికి ఇలా ఫ్రీగా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. పైకి ఎక్కలేకపోతారు కదా, మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా, చిన్నపిల్లలు అయితే నడవలేరు, ముసలి వాళ్ళకి అలా పెట్టడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదైతే ఫ్రీగా ఎక్కి వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు ఎక్కుకుంటూనే వెళ్ళాము, ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కుతామని అనేసి అన్నారన్నమాట. కొబ్బరికాయ తీసుకొని పైకి వెళ్ళామన్నమాట. పైన అయితే కొబ్బరికాయలు అమ్మట్లేదు, కిందనే తీసుకొని వెళ్ళండి. పైన కూడా ముందు అమ్మేవాళ్ళు, ఇప్పుడైతే అమ్మట్లేదు. ఇక్కడైతే పైకి వచ్చేసాము. చాలా బాగుంటుంది టెంపుల్. ముందైతే ఇంత డెవలప్మెంట్ లేకుండే, ఇప్పుడు కేసీఆర్ గారు డెవలప్ చేశారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. అసలు ఒక్కొక్క స్తంభం చూస్తుంటే యాంటిక్ పీస్ అన్నమాట. మంచి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది. 3rd టైం మేము డెవలప్ అయిన తర్వాత వెళ్ళడము, చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా మంచి ఫీల్ అన్నమాట. మేమైతే ఇక్కడ చిన్న తిరుపతి లాగా ఫీల్ అవుతాము. చాలా బాగా అనిపిస్తుంది. తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. గుట్టపైకి వెళ్తూ ఉంటే చాలా బాగా మంచి ఫీలింగ్ అన్నమాట.
ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అంటే లోపలికి టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అలో చేయలేదు. ఇక్కడైతే బయట తీసానన్నమాట. ఇక్కడ గోపురము ఇదంతా తీసాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ప్రసాదం బావ అండ్ రవి అన్న వెళ్ళి మాకు ప్రసాదాలు తీసుకొచ్చారు. ప్రసాదాలకు కూడా అక్కడ పెద్ద లైన్ ఉందన్నమాట. లైన్లో నిల్చొని తీసుకొచ్చారన్నమాట. అక్కడే కూర్చొని ప్రసాదం పులిహోర అండ్ లడ్డు తీసుకొని కొన్ని ఫొటోస్ అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని వచ్చామన్నమాట. అక్కడ రవణ ఫొటోస్ తీశారన్నమాట. ఇక్కడ పైనుండి అయితే చాలా బాగుంది వ్యూ. ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. యాదగిరిగుట్ట చాలా పవర్ఫుల్ కదా, నరసింహస్వామి టెంపుల్. చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ అన్నమాట. మేము రిటర్న్లో ఈ బండి ఎక్కామన్నమాట. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూర్చుంటామంటే వాళ్ళని పైన కూర్చోబెట్టుకొని ఎక్కామన్నమాట. అక్క, మమ్మీ, నేను ముగ్గురం కూర్చున్నాము. ఇలా ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగా అనిపించింది అలా వెళ్ళడం కూడా. ఇక్కడ నేను కొద్దిగా వీడియో తీశాను. పక్కనే తను అడుగుతుంది మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేసి అడుగుతుంది అన్నమాట నన్ను. హైదరాబాద్ నుండి వచ్చాము అనేసి మాట్లాడుతున్నాను. ఇక్కడైతే నక్షత్ర చూడండి, చాలా హ్యాపీ. నక్షత్రకి ఇలా టెంపుల్స్కి వెళ్ళడం అన్నా, టెంపుల్స్ తనకి కొద్దిగా డివోషనల్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్దామన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వదు, కానీ టెంపుల్స్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇది ఎంట్రన్స్లో నేను ఫస్ట్ తీయడం మర్చిపోయాను. ఇక్కడ వెళ్ళే ముందైతే తీసాను అన్నమాట. ఇక్కడ నుండి అయితే మేము కింద పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుందంట. పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే ఫస్ట్ గుట్ట పైన దర్శనం చేసేసుకొని కింద అంటే గుట్ట కింద పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. కంప్లీట్ అయింది. 9 లోపే అయిపోయింది మాకు. మేము ఎగ్జాక్ట్లీ 12:30, 1 వరకు ఇంటి దగ్గర ఉన్నాము. అంటే 3 టెంపుల్స్ మేము విజిట్ చేసాము. మధ్యలో పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే ఇక్కడ వెళ్తున్నాము. మధ్యలో స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాము. స్వర్ణగిరి టెంపుల్ అనేది కొత్తగా అయిందన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి గుర్రపు బండ్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. గుర్రపు బండ్లలో వెళ్ళాలని ఎప్పటి నుండో కోరిక. అంటే పాతకాలంలో అలాగే ట్రావెల్ చేసేవారు కదా. అప్పుడు ఈ కార్లు, బస్సులు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా. వాళ్ళు గుర్రపు బండే కట్టుకొని వెళ్ళేవాళ్ళంట. మమ్మీ చెప్పింది. మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు గుర్రపు బండి పంపించేవారంట. ఆ గుర్రపు బండిలో ఎక్కి వెళ్ళేవారంట. మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. మేము కూడా ఇక్కడ గుర్రపు బండి ఎక్కాము. ఇక్కడైతే పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ లోపలికి అయితే ఫోన్స్ అలో చేయలేదు, అందుకే నేను ఫోన్స్ అనేవి తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడైతే మేము పాత నరసింహస్వామి దర్శనం కూడా చేసేసుకొని అక్కడ మమ్మీ గాజులు తీసుకుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా గాజులు, పేలాలు, ప్రసాదము అందరికీ పంచడానికి అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక్కడ బొమ్మలు కూడా తీసుకున్నారు పిల్లలు. ఇక్కడైతే గుర్రపు బండి ఎక్కాము. ఫస్ట్ టైము, అసలు ఇంతవరకు నేనైతే ఎక్కలేదు. ఫస్ట్ టైం గుర్రపు బండి ఎక్కాను. పిల్లలైతే భయపడ్డారు స్టార్టింగ్లో. చైత్ర అయితే కొద్దిగా ఫేస్ ఎలానో పెట్టింది. బట్ అది వెళ్తుండగానైతే ఎంజాయ్ చేశారన్నమాట పిల్లలు. ఇక్కడైతే గుర్రపు బండి అయితే ఎక్కి స్టార్ట్ అవుతున్నాము. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. వెళ్తుంటే కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడ నక్షత్రం అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మేము కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేసాము.
ఇక్కడైతే ఈచ్ పర్సన్ 40 రూపీస్ తీసుకున్నారు గుర్రపు బండి ఎక్కినందుకు. పిల్లలకైతే ఫ్రీయే, పెద్దవాళ్ళకి 40 రూపీస్ తీసుకున్నారు. చైత్రనైతే హైదరాబాద్ వరకు గుర్రపు బండి పైన వెళ్దామా అనేసి అన్నది. మేమైతే నవ్వుకున్నాము. తనకు నచ్చింది అన్నమాట గుర్రపు బండిలో వెళ్ళడము. అక్కడి నుండి మేము స్వర్ణగిరికి వెళ్ళామన్నమాట. ఇది హైదరాబాద్ వెళ్ళే దారిలోనే ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుందన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట. చాలా బాగుంది టెంపుల్, చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ అనేది కొద్దిగా దూరంలో పార్క్ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే విగ్రహాలు అనేవి నల్లరాతితో కట్టారన్నమాట. దర్శనం కంప్లీట్. యాదాద్రి, పాత నరసింహ, సువర్ణగిరి 3 కంప్లీట్ చేసేసి సువర్ణగిరిలో ఎప్పుడు వస్తుంది. ఇది కొత్తగా అయిందంట ఇక్కడ స్వర్ణగిరి. ఆర్బీఐ పెట్టిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.4. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు తీసుకున్నాము. ఇక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఎండ వచ్చేసింది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా అక్కడ నరసింహస్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎండ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ 10 వరకు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ 10-10:30 వరకు ఎండ చాలా వచ్చేసింది. ఆ రోజు చాలా స్వెట్టింగ్ అనిపించింది అన్నమాట. ముందు రోజు అంతా చల్లగా ఉంది, ఆ రోజు కూడా చల్లగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ రోజు అయితే ఫుల్ ఎండ వచ్చేసింది. మేమైతే మజ్జిగ ప్యాకెట్స్ అవి తీసుకొని తాగామన్నమాట. ఏం తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు. అక్కడ పులిహోర తిన్నామంతే. ఇంటికి వెళ్ళి వండుకొని తిన్నామన్నమాట. మధ్యలో కూడా ఎక్కడ కూడా ఏం తినలేదు. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం కూడా అన్ని నల్లరాతితోటే చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విష్ణువు వాటర్లో ఇదైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. అక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో మాకు ఇచ్చారు, అంటే స్పెషల్ దర్శనంలో వెళ్ళామన్నమాట. శాలువా ఒకటి ఇది ఫోటో ఇచ్చారన్నమాట. ఇలా 3 టెంపుల్స్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ 11-11:30 వరకు మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 1-1:30 అయిందన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.